హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నిన్న మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ మెరిట్ లిస్ట్ అనుకున్నట్లుగానే రిలీజ్ చేయడం జరిగింది. సో, అదందరికీ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. మీరందరూ కూడా చూసుకొనే ఉంటారు. మీ మెరిట్ లిస్ట్‌లో మీరెక్కడున్నారో, మీ పొజిషన్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని ఉంటారు. సో, మీకు మరి సీట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? ఏంటి? అనేది కూడా మీకు దాన్ని బట్టి తెలిసే అవకాశం ఉంది. అయితే అసలు ముందుగా ఈ నోటిఫికేషన్స్ ఏమేమి ఇచ్చారు? ఏంటి? అనేది ఒకసారి చూద్దాము. దాని తర్వాత మనము ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి మనకున్నటువంటి సీట్లను బట్టి అసలు ఏ ర్యాంక్ వరకు మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఇవన్నీ కూడా ఒకసారి వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో ముందుగా మనకి ఇక్కడ నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి సో ఇక్కడ నుంచి నిన్నటి పోస్టులన్నీ కూడా అంటే ఇక్కడ నుంచి అడ్మిషన్కి సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందుగా ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి ఈ మెరిట్ లిస్ట్లో ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారో వాళ్ళు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని ఈ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట. వీళ్ళంతా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అని దీని అర్థం అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఎనీ గ్రీవెన్సెస్ విత్ రిగార్డ్ టు ద మెరిట్ లిస్ట్ కెన్ బి బ్రాట్ టు ద నోటీస్ ఇమ్మీడియట్లీ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇన్ కేసు మీరు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు లేనట్లయితే బై మిస్టేక్, అంటే మీకు నిజంగానే ఎలిజిబిలిటీ లేకపోతే ఏమీ చేయలేము, బట్ మీకు ఎలిజిబిలిటీ ఉండి కూడా ఒకవేళ మీకు ఈ లిస్ట్లో రాలేదు మీ పేరు అని అంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయాలి లేదా మెయిల్ చేయాలి. ఆ మెయిల్ ఇక్కడ చూడండి, KNRUG admission@gmail.com ఆన్ ఆర్ బిఫోర్ 5 PM 14th 9 అంటే సెప్టెంబర్ 14th ఈవినింగ్ 5 o'clock లోపల మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయిల్ చేస్తూ ఒక మెయిల్ రాయండి. మా ఎలిజిబిలిటీ ఈ విధంగా ఉంది, మమ్మల్ని ఈ లిస్ట్లో పెట్టలేదు, మా లిస్ట్లో మా పేరు లేదు అని చెప్పేసి మీరు ఒక రిక్వెస్ట్ పంపించినట్లయితే మేబీ వాళ్ళు దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి దాంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. దీని తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంకొకటి వస్తుంది మనకి. ఓకే రైట్, ఇక సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మొన్న మనకి September 1 రోజు హానరబుల్ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాని ప్రకారంగా జీవోస్ రివైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరిగింది అని చెప్పేసి సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి గ్రీవెన్సెస్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 PM 14th September షల్ నాట్ బి కన్సిడర్డ్. మీరు రేపు అంటే 14వ తారీఖు సెప్టెంబర్ 14 5 గంటల తర్వాత మీరు ఏమైనా పంపించినట్లయితే వాటిని యాక్సెప్ట్ చెయ్యము అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఫైనల్ మెరిట్ లిస్ట్ షల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ అడ్రస్సింగ్ ఆల్ ద గ్రీవెన్సెస్. సో రేపటిలోపు ఎవరెవరైతే ఈ మెయిల్స్ అన్నీ కూడా ఆ లిస్ట్లో లేని వాళ్ళు ఈ గ్రీవెన్సెస్ మెయిల్స్ పెడతారో సో అలాంటివన్నీ కూడా అడ్రస్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తామని చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ద సీట్ మ్యాట్రిక్స్ అండ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ విల్ బి నోటిఫైడ్. సో మనకి ఇంకా ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రావాల్సింది, దాని తర్వాత సీట్ మ్యాట్రిక్స్ రావాలి, అంటే ఎన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, దాంట్లో ఏ కేటగిరీకి జెండర్ని బట్టి మనకి ఎన్నెన్ని సీట్లు ఉంటాయి అనేది ఒక సీట్ మ్యాట్రిక్స్ ఉంటుందన్నమాట. ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మనకి ఉన్నటువంటి అప్డేట్ అనమాట. అయితే దీంట్లో మొత్తం 16,620 మంది ఎలిజిబుల్ అయ్యారనమాట. ఓకే, 16,620. సో అప్రాక్సిమేట్గా మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇంతమందే ఎలిజిబుల్ అయ్యారు ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో లాస్ట్ టైం చాలామంది కోర్టు కేసులు వెళ్ళడం వల్ల ఒక 3-4 టైమ్స్ రివైజ్ చేయడం జరిగింది. తర్వాత అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమందిని ఇంక్లూడ్ చేస్తూ వెళ్ళారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఇట్లాంటివన్నీ చేయడం వల్ల దాంట్లో కొంతమందిని యాడ్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఈసారి అయితే అలాంటివి ఏవి ఉండకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తోని. సో ఇంకా అలాంటి ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు. ఇంకేమైనా జెన్యూన్ క్యాండిడేట్స్ ఏమైనా ఉంటే మేబీ వాళ్ళు ఏమైనా అప్లై చేసుకుంటే అలాంటివి ఏమైనా ఉండొచ్చు.
సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి మనకి చూడండి, ఇది లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా సపరేట్గా వీళ్ళు డిస్ప్లే చేశారు. సో దీంట్లో ఎంతమంది ఉన్నారనేది ఒక్కసారి చూడండి. ఫస్ట్ మీ పేరు ఈ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో ఉంటే ఓకే, ఒకవేళ లేదు సెకండ్ ఈ లిస్ట్లో నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందనుకోండి, రీజన్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా నాన్ లోకల్ క్యాండిడేట్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మీరు అలాంటిది ఏమైనా ఒకవేళ ఇందులో తప్పుగా చూపిస్తుంది అని అంటే, ఇన్ కేసు మీరు జెన్యున్గా లోకల్ క్యాండిడేట్ అయినట్లయితే, లేదా మీ సర్టిఫికేట్ ఇలా చూడండి 9th స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్, ఒకవేళ మీ దగ్గర 9th స్టడీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి మెయిల్ పెట్టవచ్చు అనమాట, ఇందాక చెప్పినట్లు. సో రేపు సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే టైం ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ పేరు ఈ లిస్ట్లో ఉందా చెక్ చేసుకోండి, రైట్. ఈ లిస్ట్లో ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి. లేదు అని అంటే మీ పేరు ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లో ఉండదు, కాబట్టి మీరు ఎలిజిబుల్ అవ్వరు అనమాట కౌన్సిలింగ్కి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో దీంట్లో ఎంతమంది ఉన్నారు నాన్ లోకల్స్ అని అంటే చూడండి, 1020 మెంబర్స్ ఉన్నారు, రైట్. సో మొత్తానికి వీళ్ళంతా కూడా ఎలిమినేట్ చేయబడ్డారు, కాబట్టి వీళ్ళతోని కాంపిటీషన్ ఉండదు. ఇంకా తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఆ సీట్లన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైన్, రైట్. ఇంకా మరొక నోటీస్ ఇంకొకటి చూద్దాము. ఇదేంటంటే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, అంటే ఎవరైతే PH క్యాండిడేట్స్ ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, సో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట, ఎలిజిబుల్ అనమాట వీళ్ళంతా కూడా. ఓకే, సో దీనికి సంబంధించి ఒక పాయింట్ చెప్తాను. సో దీంట్లో చూడండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 40 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు మేబీ డిఫరెంట్ కేటగిరీస్లో కూడా ఉండొచ్చు, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇట్లా. ఆ కేటగిరీ అయితే ఇక్కడ ఇవ్వలేదు, జస్ట్ వాళ్ళు ఎలిజిబులా కాదా అనేది మాత్రం ఇచ్చారు. ఇక్కడ ఇది చూసినట్లయితే 40 మంది ఉన్నారు. సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 28 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ జస్ట్ నాట్ ఎలిజిబుల్ అయితే ఇచ్చారు. ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది అయితే రీజన్ మెన్షన్ చేయలేదు. సో ఈ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీరు కూడా ఆ రీజన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి PH కేటగిరీ అప్లై చేశారు, అంటే మనం రిజిస్టర్ చేసేటప్పుడు PH కేటగిరీ మెన్షన్ చేశారు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదే డిజబిలిటీ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఆ వెరిఫికేషన్కి అటెండ్ కాని వాళ్ళు అనమాట వీళ్ళు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి కాలేదా, లేకపోతే బై మిస్టేక్ వాళ్ళు PWD అనేది టిక్ చేయడం జరిగిందా అనేది తెలియదు. ఒకవేళ జెన్యున్గా మీరు PWD క్యాండిడేట్ అయినట్లయితే మీరు ఎందుకు అటెండ్ కాలేదో తెలియదు. మీరు ఒకవేళ కావాలి అని అనుకుంటే మళ్ళీ ఏదైనా ఛాన్స్ దొరుకుతుందేమో, మీరు KNR UHS యూనివర్సిటీని అప్రోచ్ అవ్వండి. వీలుంటే పర్సనల్గా వెళ్ళండి, లేదంటే కనీసం ఫోన్ చేసి అయినా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి క్యాబ్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మనకు ఇక్కడ అప్లై చేయడం జరిగిందనమాట. సో క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసిన తర్వాత వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యాప్ కోటా వెరిఫికేషన్కి, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పంపిస్తారు. దాంట్లో నుంచి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఎంతమంది ఉన్నారంటే మనకి ఆల్మోస్ట్ 102 మెంబర్స్ ఉన్నారండి. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ 102 మెంబర్స్ ఉన్నారు, రైట్. ఇక దీని తర్వాత మనకి ఇంకొక లిస్ట్ ఏంటి అని అంటే ఇది NCCకి సంబంధించిన లిస్ట్ అనమాట. సో దీంట్లో NCCలో మొత్తం ఒక 53 మంది అప్లై చేస్తే దాంట్లో 2 నాట్ ఎలిజిబుల్ అయ్యారు. వీళ్ళు అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి వీళ్ళు ఎలిజిబుల్ కాలేదు. మిగిలిన 51 మంది ఎలిజిబుల్ అయ్యారనమాట. ఆ 51 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ NCC ఉన్నట్లయితే మీరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అనేది కూడా చెక్ చేసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది, రైట్. ఇక నెక్స్ట్ ఇంకొక ఫైనల్ లిస్ట్ ఏంటి అని అంటే మనకి ఇది సింగరేణి కాలరీస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రామగుండంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక 7 సీట్స్ రిజర్వేషన్ ఉంటుందన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు సర్టిఫికేట్తోని, అంటే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లై చేయాల్సి ఉంటుంది. అలా ఎవరెవరైతే చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది. సో టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అండ్ సర్టిఫైడ్ బై SCCL, సింగరేణి కాలరీస్ వాళ్ళు 128 మందికి సర్టిఫికేట్ ఇష్యూ చేశారు. అందులో నుంచి అప్లై చేసుకున్న తర్వాత
యూనివర్సిటీ నుంచి మళ్ళీ సింగరేణికి వెరిఫికేషన్కి పంపిస్తారు కాబట్టి అలా వెళ్ళినవి యూనివర్సిటీ నుంచి సింగరేణికి వెళ్ళినవి 105 మంది మాత్రమే. దాంట్లో 102 మందివి ఎలిజిబుల్ ఉన్నారు. అయితే ఇంకొక 26 మంది ఏమో ఇక్కడ చూడండి, రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ అప్లికేషన్ నాట్ షోన్ ఇన్ ద ఎక్సెల్ షీట్. ఏది మన సింగరేణి సర్టిఫికేట్ ఇష్యూ చేసింది, కానీ యూనివర్సిటీ పంపించిన ఎక్సెల్ షీట్లో ఈ 26 మంది లిస్టు పేర్లు లేవు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకొక ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఏంటి అని అంటే సర్వీస్ సర్టిఫికేట్స్ నాట్ ఇష్యూడ్ బై SCCL as they have not applied but shown in the Excel sheet. వాళ్ళు సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోలేదు కానీ సింగరేణి కోటా ఉందని రిజిస్ట్రేషన్లో పెట్టుకున్నారంట. సో అలాంటి వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. సో ఇలాంటి ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే మీరు ఏదైనా ప్రయత్నం చేసి దాంట్లో మీకు ఏదైనా పాసిబిలిటీ ఉందేమో ట్రై చేసుకోండి. ఓకే, ఇది సింగరేణికి సంబంధించింది. ఇక నెక్స్ట్ మనము ఒకసారి మీకు చెప్పాను కదా లాస్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉందనేది నేను ఒకసారి చూపిస్తాను. ఈ సంవత్సరం సీట్ మ్యాట్రిక్స్ ఇంకా మనకి రిలీజ్ చేయలేదు, వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫైనల్ అయిపోయిన తర్వాత, అంటే మెరిట్ లిస్ట్ వచ్చి తర్వాత మేబీ ఇంకొక 2-3 డేస్లో ఈ సీట్ మ్యాట్రిక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, మనకి సీట్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇలా మనకి కాలేజ్ నేమ్ ఉంటుంది. చూడండి ఒక్క నిమిషం, జస్ట్ కాలేజ్ నేమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనుకుందాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ 1, 2, 3, 4 సార్లు ఉంది. ఎందుకు అని అంటే దీంట్లో ఇన్ కేస్ ఎవరికి అంటే స్పెషల్ కేటగిరీస్కి సంబంధించిన రో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఇదేమో జనరల్ వితౌట్ ఎనీ స్పెషల్ కేటగిరీ. ఈ ఖాళీగా ఉన్న రో ఉంది కదా, ఇది అంటే ఓపెన్ కేటగిరీ జనరల్ అనమాట. జనరల్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఈ 62 సీట్లని డిస్ట్రిబ్యూట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద మెరిట్. వాళ్ళ ర్యాంక్ మెరిట్ని బట్టి వాళ్ళు ఎవరు ముందుంటే వాళ్ళకే సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 32 సీట్లు మాత్రం ఓన్లీ ఫీమేల్స్కే ఇస్తారనమాట. ఓకే, ఆ విధంగా మీరు ఓసీ జనరల్, ఓసీ ఫీమేల్, ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేల్, ఈ విధంగా మీరు అంటే మీకు ఎటువంటి రిజర్వేషన్ అంటే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ లేవు అని అనుకుంటే మీరు ఈ కాలం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఒకవేళ పీడబ్ల్యూడీ ఉందనుకోండి, పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళు సపోజ్ ఓసీ జనరల్ అబ్బాయి అనుకోండి, ఓపెన్ కేటగిరీ అబ్బాయి పీడబ్ల్యూడీ ఉన్నాడు, సో ఇందులో ఎలిజిబుల్ అవుతాడు, ప్లస్ దీంట్లో కూడా ఎలిజిబుల్ అవుతాడు అనమాట అబ్బాయి. ఓకే, అదేవిధంగా క్యాప్ ఉందనుకోండి, ఓపెన్ కేటగిరీ జనరల్ అబ్బాయి అనుకోండి, అమ్మాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అమ్మాయి అయితే ఓపెన్ కేటగిరీ ఈ 62 సీట్లకు ఎలిజిబుల్ అవుతుంది, ఈ 1 సీట్కి ఎలిజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫీమేల్ కోటాలో ఉన్న సీట్లకు ఎలిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ కూడా ఎలిజిబుల్, ఇన్ కేస్ ఇక్కడ సీట్లు ఉంటే ఇక్కడ కూడా ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి అసలు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది మనకి ఆల్రెడీ ఒక ఐడియా ఉంది లాస్ట్ ఇయర్ని బట్టి. అయితే ఈ సంవత్సరం మనకి కొడంగల్లో ఒక 50 సీట్లు కొత్తగా మనకి కాలేజ్ యాడ్ అయింది కాబట్టి దాంట్లో 50 సీట్లు వచ్చాయి. దాంట్లో ఒక 7-8 సీట్లు మనకి ఆల్ ఇండియా కోటాకి వెళ్తే మిగిలిన 42 సీట్స్ తెలంగాణ కౌన్సిలింగ్లో ఉంటాయి. అదేవిధంగా ఈఎస్ఐలో 25 సీట్స్ పెరిగాయి హైదరాబాద్లో. సో అవి కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి, కొన్ని ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి కాబట్టి. సో ఫైనల్గా మనకి లాస్ట్ ఇయర్ ప్రకారంగానే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ కొలంబో కొంచెం డౌట్ ఉంది, మేబీ అది వస్తుందా అనే ఇది కూడా ఉందన్నమాట. మేబీ అది ఓకే అయితే ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినవి అడిషనల్గా ఎక్స్ట్రా యాడ్ అయినట్లు లాస్ట్ ఇయర్ కంటే కూడా. ఒకవేళ అది రాలేదు, ఫాదర్ కొలంబో రాలేదనుకోండి, మీకు తెలుసు కదా ఇష్యూ, ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడడం దాని గురించి. సో అది ఒకవేళ పర్మిషన్ రాకపోతే దానికి ఇది బ్యాలెన్స్ అవుతుందని, అది ఒక 100 ఏమో వెళ్ళిపోయితే ఇది మనకి ఒక 75 యాడ్ అయినట్లు. బట్ అయితే ఈ 75లో మనకి ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి కాబట్టి కొంచెం తగ్గినాయని అనుకోవచ్చు. చూద్దాం మరి ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ వస్తే కానీ యాక్చువల్గా ఎన్ని సీట్లు అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. దాన్ని బట్టి అసలు ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి అంటే లాస్ట్ ఇయర్ ఈ సీట్ మ్యాట్రిక్స్లో కేటగిరీ వైజ్ ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒక చిన్న అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇది మనము నిన్న వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట. సో హైయెస్ట్ మార్క్ వచ్చేసి ఇక్కడ 638. సో ఇలాంటి వాళ్ళంతా కూడా దాదాపు ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్, జిప్మరు ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్ళంతా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆల్ ఇండియా కోటాలో చాలామందికి సీట్లు వస్తే ఇక్కడ మన తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి ఓకే
ఎక్కువ మందికి సీట్ వచ్చే అవకాశం ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఈ ఆల్ ఇండియా కోటాలో ఎవరెవరికైతే సీట్ వచ్చే అవకాశం ఉందో వాళ్ళంతా కూడా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తే బెటరు. ఎందుకనంటే తెలంగాణ వాళ్ళకి ఇంకా కొంత ఎక్కువ మందికి సీట్లు దొరికే అవకాశం, ఎంబీబీఎస్ సీట్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట. సో కాకపోతే అక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అని అంటే, ఆల్ ఇండియా కోటాలో మీకు ఎలాంటి కాలేజ్ వస్తుంది మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి. ఆ తర్వాత తెలంగాణ కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి కాలేజ్ వస్తుంది, ఇవి రెండు కొంచెం కంపేర్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో అదొకటి మాత్రం నేను చెప్పగలుగుతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లిస్ట్. అయితే ఈ లిస్ట్ నుంచి మనకి అసలు ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇది సీట్ మ్యాట్రిక్స్ అనమాట, లాస్ట్ ఇయర్ సీట్ మ్యాట్రిక్స్. సో ఇలా ఉంటుంది ఈ సీట్ మ్యాట్రిక్స్ అంతా కూడా మనకి పీడిఎఫ్లో ఉంటుంది. దాన్ని ఎక్సెల్లో కన్వర్ట్ చేసి క్లియర్గా మొత్తం చెక్ చేయడం జరిగిందనమాట. సో ఇదే ఇప్పుడు మనకి నిన్న రిలీజ్ అయినటువంటి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూడండి, బీసీఏ కేటగిరీలో మనకి మొత్తం క్యాండిడేట్స్ 1051 ఉన్నారు. ఓకే, మొత్తం ఎంతమంది అసలు మెరిట్ లిస్ట్లో ఉన్నది 16,620 మంది, 16,620 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో నుంచి మనకి బీసీఏ కేటగిరీలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ కలిపి 1051 మెంబర్స్ ఉన్నారు. అంటే అవుట్ ఆఫ్ టోటల్ ఇది ఒక 6% వస్తుంది అనమాట. 6.3% నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బీసీఏలో ఉన్నారు. 16% మెంబర్స్ అంటే 2,663 మంది బీసీబీలో ఉన్నారు. ఓకే, 1.3% ఏమో బీసీసీలో ఉన్నారు. అంటే 221 మంది బీసీసీ కేటగిరీలో ఉన్నారు. బీసీడీ తీసుకుంటే 13.8% ఉన్నారనమాట. అంటే 2,292 మంది బీసీడీలో ఉన్నారు. ఇక బీసీఈ తీసుకున్నట్లయితే 2,254, అంటే ఇది కూడా ఆల్మోస్ట్ 13.6%. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ 3,288, ఇది 19.8, ఆల్మోస్ట్ 20% అనమాట. ఇక ఎస్సీ మనకి తెలుసు కదా, ఎస్సీని ఈ సంవత్సరం నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఎస్సీ 1 గ్రూప్లో వచ్చేసి 42, ఓకే, 42 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, అంటే 0.3%. ఎస్సీ 2 వచ్చేసి మనకి 1,713, ఓకే, 1,713 మెంబర్స్ ఉన్నారు. 10.3% అవుతుంది వాళ్ళది పర్సంటేజ్గా చూసుకున్నట్లయితే. ఇక కేటగిరీ ఎస్సీ 3లో 1,277 మంది ఉన్నారు. ఇది 7.7% ఈక్వల్ అనమాట. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే 1,819 మంది ఉన్నారు. ఓకే, ఇది 10.9%. సో ఇక మనకి మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే 16,620 మంది. ఓకే, సో ఈ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళని బట్టి అయితే లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఇందాక చూపించాను కదా సీట్ మ్యాట్రిక్స్. సో దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా ఎంతవరకు మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఉండొచ్చు అనేది నేను చిన్న అనాలిసిస్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మీకు ర్యాంకులు వేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ నేను ఈ నంబర్స్ చదివేటప్పుడు మీరు ఈ ర్యాంకులు కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకునే ఉంటారు. బట్ అయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బీసీ అయితే 3,40,896 వరకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో బీసీబీ 2,41,000, బీసీసీ 3,28,000, బీసీడీ 2,11,000. ఓకే, తర్వాత బీసీ అయితే 2,30,000. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ 2,01,000, 5,000 మేబీ అలా ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే మనకి 2 lakhs ప్లస్ వచ్చింది, 10,000, 12,000 దాకా ఏముంది. ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 1 వీళ్ళందరికీ లాస్ట్ ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చే అవకాశం, ఎలిజిబుల్ ఎవరెవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నది 42 మంది, నేను మెరిట్ లిస్ట్ని బట్టి చూశాను, 42 మంది మాత్రమే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్నారు కేటగిరీ. సీట్లు అయితే మనకి అప్రాక్సిమేట్గా వీళ్ళకి ఒక 46 నుంచి 50 మధ్యలో సీట్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, అది ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తే కానీ తెలుస్తుంది. బట్ నేను లాస్ట్ ఇయర్ ఉన్న సీట్లను బట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తే దానికి వాళ్ళకి అప్ టు 50 దాకా వస్తున్నాయి సీట్లు, 46 నుంచి 50 దాకా వస్తున్నాయి. సో కాబట్టి క్యాండిడేట్ల కంటే సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరికీ ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎస్సీ 1లో ఉన్న వాళ్ళు. సో ఎస్సీ 2 తీసుకున్నట్లయితే 3,17,000 దాకా సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఎస్సీ 3 2,83,000 దాకా సీట్ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్టీ కేటగిరీకి 2,94,614 అని
ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఒక 5% వేరియేషన్ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు కావచ్చు, 5 to 10% కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనం జస్ట్ ఒక అజంప్షన్తోని లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ని బట్టి మనము తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేశాము. సో మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత కానీ మనకి ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో కూడా మనకి నంబర్ 1097 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఓపెన్ కేటగిరీలో ఉంటారు కాబట్టి నేను ఇంకా దాన్ని క్యాలిక్యులేట్ చేయలేదు. సో మైనారిటీ తీసుకున్నట్లయితే 3045 మంది ఉన్నారు. వీళ్ళు కొంతమంది బీసీఈలో ఉంటారు, కొంతమంది ఓసీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ పర్టికులర్గా మైనారిటీ రిజర్వేషన్తో వీళ్ళకి సీట్ కావాలంటే అప్ టు 2,30,000 దాకా వీళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది ర్యాంకు 2,30,000 అనేది ర్యాంకు. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. సో వీటిని మీరు ఒకవేళ అంటే మీకు మీ ర్యాంకుని బట్టి మీకు తెలిసిపోతుంది. చాలామంది ఏంటంటే మీ కట్ ఆఫ్ దీన్ని బట్టి ఏది స్కోర్ను బట్టి కూడా చూస్తూ ఉన్నారు. ఇన్ కేస్ మీకు కరెక్ట్గా చెప్పాలంటే ర్యాంకుని బట్టి చూసుకోవడమే కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఏమంటారు ఈ ర్యాంక్ని బట్టి మనం నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని కరెక్ట్గా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు స్కోర్ తీసుకున్నట్లయితే స్కోర్ ఒకే నంబర్ అంటే ఒకే స్కోర్తోని చాలామంది ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. 340 అనుకోండి. 340 చూడండి. 340 ఎంతమందికి ఉంది? 85 మందికి ఉంది 340. అయితే వీళ్ళ ర్యాంక్ చూడండి ఇక్కడ 3,38,322. అదేవిధంగా వీళ్ళ 3,40,000 చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2,40,896 అంటే 2,41,000 అనుకోవచ్చు ఆల్మోస్ట్. స్టార్టింగ్ ర్యాంక్ ఎంత ఉంది? వీళ్ళందరూ 340 స్కోరు, 3,38,000. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఒక 2,500 దాకా మనకి డిఫరెన్స్ ఉంది. లాస్ట్ అంటే బార్డర్లో ఉన్న వాళ్ళకే ప్రాబ్లం. ఇప్పుడు టాప్లో ఉన్నారనుకోండి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది చూడండి, బీసీఏ 3,40,000 మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనుకున్నాం. మీరు 2 lakhs లోపల ఉన్నారని ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకే, 3 lakhs లోపల ఉన్నా వస్తుంది. 320 330 అనుకున్నా కూడా దాదాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 340 దగ్గరలో ఉంటారు చూడండి. 340 330 నుంచి 340 350 దాకా ఉంటారు చూడండి. ఇక వీళ్ళకి కొంచెం ఈ టెన్షన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ బార్డర్లో ఉన్నారు, అటు కాకుండా ఇటు కాకుండా బార్డర్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ టెన్షన్ వల్ల ఈ మనకి ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారు ఏంటి మీరు స్కోర్ చూసుకుంటారు. ఇందాక చూపించాను కదా, 340 అనే స్కోరు 85 మందికి ఉన్నది. సో 3,38,000 దాకా వచ్చి 3,38,000 దాకా వచ్చి ఆగిపోయింది అనుకోండి. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అనుకోండి. అంటే 340 ఇది కూడా. బట్ వీళ్ళకి రాలేదు. వీళ్ళు కూడా 340కి వస్తుందని చెప్పారు కదా అని అంటే 340 మరి 3,40,000 కూడా ఉంది ర్యాంకు. మరి వస్తుందా? రాదు. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి స్కోర్ను బట్టి కంటే ర్యాంకును బట్టి చెక్ చేసుకోవడమే చాలా కరెక్ట్ అని నా ఉద్దేశం. సో ఇన్ కేస్ ఓకే కొద్దిగా అటు ఇటు అవుతుంది, అందరికీ ప్రాబ్లం లేదు. దీనివల్ల స్కోర్ను బట్టి చెక్ చేసుకోవడం వల్ల అందరికీ ప్రాబ్లం లేదు, కొంతమందికి మాత్రమే. ఆ కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను నేను. సో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అనాలిసిస్ అప్డేట్ ఇవన్నీ కూడా. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా అనలైజ్ చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ మనం ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ లేదా స్కోరు రివైజ్ చేసే ప్రయత్నం అయితే మళ్ళీ చేద్దాము. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.